కబీర్ దాస్ గారి దోహే చదువుకుంటున్నాం మనం. ఇప్పుడు ఇంకా కొన్ని దోహాలు ఇందులో చూసుకుందాం. ఇవి మనుషులందరూ ఎలా బ్రతకాలో మార్గం మనకు ఉపదేశిస్తున్నాయి కబీర్ దాస్ గారి దోహాలు. ఇప్పుడు ఒకటి చూద్దాం. జాతి న పూछो साधु की पूछ लीजिए ज्ञान, साधु के भीतर कौन है उसकी बुद्धि के समान. అంటే किसी साधु की जाति मत पूछो, उसका ज्ञान पूछो. सच्चा साधु ज्ञान और बुद्धि से पहचानना चाहिए. ఏమంటున్నారంటే ఎవరైనా సాధువు వస్తే కనుక వారి కులము వాళ్ళ జాతి గురించి మనం అడగకూడదు. వారి దగ్గర ఎంత జ్ఞానం ఉందో అది మనం అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంది అనేది అడగాలి, కానీ అడగడం అంటే మనం అర్థం చేసుకోవడం. సచ్చా సాధు జ్ఞాన్ और బుద్ధి సే పహచాన్నా చాహియే. నిజమైన సాధువుని ఆయన కులం గురించి ఆయన జాతి గురించి కాకుండా ఆయన బుద్ధిని ఆయన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకొని వారిని గుర్తించాలి, గౌరవించాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ దోహా. బడా హువా తో క్యా హువా, జైసే పేడ్ ఖజూర్, పడో తో హోవే అతి దూర్, కబీర్ హాల్ లగే అతి దూర్. అగర్ కోయి బడా హో గయా అంటే దీని అర్థం, अगर कोई बड़ा हो गया लेकिन उसके ज्ञान का उपयोग नहीं हुआ तो उसका बड़ा होना बेकार है. जैसे खजूर का पेड़ दूर तक दिखाई देता है लेकिन उसके फल लेना मुश्किल होता है. అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరు ఎంత పెద్దవాళ్ళు అన్నది ముఖ్యం కాదు, వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంది, వాళ్ళకున్న జ్ఞానాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు అనేది ముఖ్యం. ఎందుకంటే ఖర్జూరం చెట్టు కూడా ఉంటుంది, అది అలా పెరుగుతూ పోతూ ఉంటుంది, కానీ దాని పళ్ళు మనకి అందుబాటులో ఉండవు, అవి మనకు అందవు. అలాంటప్పుడు చెట్టు ఎంత పెద్దదైతే ఏం లాభం, పళ్ళు అందనప్పుడు. అలాగే మనిషి ఎంత పెద్దవాడైతే మాత్రం మనకేం లాభం, అతని వయసుని అతని మిగతా విషయాల్ని కాకుండా అతని జ్ఞానాన్ని మాత్రమే మనం మనకి ఉపయోగంగా ఉండాలి అని చెప్తున్నారు. అంటే నిజమైన జ్ఞానిని మనం గుర్తించాలి, కానీ వయసుని బట్టి కాదు, అతనికి ఉన్న ఒక వ్యక్తిని జ్ఞానాన్ని బట్టి మనం గుర్తించాలి, గౌరవించాలి అని చెప్తున్నారు. ఇంకొకటి, దుఃఖమే సుమిరన్ సబ్ కరే, సుఖమే కరే న కోయ్, జో సుఖమే సుమిరన్ కరే, దుఃఖ కాహే కో హోయ్. అర్థం, दुख में सब भगवान को याद करते हैं लेकिन सुख में कोई याद नहीं करता. यदि सुख में भी भगवान को याद किया जाए तो दुख नहीं हुआ. అది అంటే ఏమంటారంటే దుఃఖంలో మనం ఎప్పుడు భగవంతుడిని గుర్తు చేసుకుంటూ ఉంటాం. స్వామి నాకెందుకు కష్టాలు వచ్చినాయని వెంటనే కష్టం రాగానే మనకు భగవంతుడే గుర్తొస్తాడు. సుఖంగా ఉన్నప్పుడు ఇంత సుఖం నాకు ఇచ్చావు స్వామి, తినడానికి ఇచ్చావు, ఉండడానికి ఇచ్చావు, నీడనిచ్చావు అని మనం అనుకోం మనం సుఖంగా ఉన్నప్పుడు. అదే మనం సుఖంలో ఉన్నప్పుడు భగవంతుని కనుక స్మరించామంటే ఇంకా కష్టాలు ఎందుకు వస్తాయి? అదే చెప్తున్నారు. यदि सुख में भी भगवान को याद किया जाए तो दुख नहीं होगा. సుఖంలో కూడా భగవంతుని మనం గుర్తుంచుకుంటే అసలు దుఃఖాలు ఎక్కడి మనిషికి అని చెప్తున్నాడు. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.